హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే లక్ష్మీ నరసింహ టెంపుల్కి వచ్చాం. మల్లూరు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. చలో రావా. ఓకే, మనకి ఎంట్రన్స్ అయితే ఇది అవుట్ ఆఫ్ మనకి మెయిన్ రోడ్ నుంచి అయితే 4 km అయితే పడింది. 4 కిలోమీటర్ల నుంచి బైక్ మీద మనకైతే రావడానికి అయితే బాగుంటుంది. సో మనకి మెయిన్ రూట్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ వరకు మనం బస్ లేదంటే ఆటోలో వచ్చి అక్కడ నుంచి అయితే సో మనకి ఆటోలు అవైలబుల్ ఉంటాయి. 4 కిలోమీటర్స్ లెంత్లో మనకి ఆటోలు ప్లస్ అదేవిధంగా మనకి బైక్స్ మీద అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఎంట్రన్స్ అయితే చూడవచ్చు అన్నమాట. మనకి కంప్లీట్గా ఒక కొండ మీద అయితే ఉంది టెంపుల్. స్పెషల్ చెప్పు. మనిషి ఎలాగైతే మన బాడీని టచ్ చేస్తే ఇలా లోపలికి వెళ్తుందో, ఇక్కడ దేవుడిని టచ్ చేసినా కూడా బాడీ లోపలికి వెళ్తుంది. ఏంటి మన యూ కెన్ సెన్స్ ఇట్, ఫీల్. మన బాడీని టచ్ చేస్తే ఇలా లోపలికి వెళ్తుంది కదా, అలాగే దేవుడు కూడా మెత్తగా ఉంటుంది. విగ్రహం. ఓకే, విగ్రహం గట్టిగా ఉంటుంది. విగ్రహం మెత్తగా ఉంటుంది. దేవుడి రూపంలోనే ఉన్నాడని నమ్ముతారు, అంటే మనిషి రూపంలోనే దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఓకే, చూద్దాం. ఇక్కడ విగ్రహంకి అయితే ఒక స్పెషల్ అయితే ఉంది. మన విగ్రహాన్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో సో విగ్రహం అనేది మనం సెన్స్ చేయొచ్చు అన్నమాట. అంటే అది మెత్తగా ఉన్నది, సో మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి మనం కూడా రియల్గా ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అన్నది. అది మన హనుమంతుని చూసుకున్నట్లయితే ఇప్పుడు సో కంప్లీట్గా ఏంటంటే మనకి ఇది అడవిలోనే అయితే ఉంది. సో అడవిలో ఒక కొండ పైన ఎత్తైన చెట్ల మధ్యలోనైతే టెంపుల్ అయితే ఉంది. కొన్ని టెంపుల్స్ని మనం దర్శించుకోవాల్సిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇది కూడా ఒకటి అనుకుంటాను. మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. సో ఇందులో మనకి టెంపుల్ అయితే చాలా బాగుంది రియలే. సో నేను ఇక్కడ ఈ విధంగా మనకి ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఉంది. ఎత్తైన చెట్ల మధ్యలో ఎక్సలెంట్, చూడడానికి అయితే సూపర్గా ఉందన్నమాట. ఒకసారి చూద్దాం, పైకి వెళ్దాం. అటు నుంచి వెళ్దాం. సో మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. సో మొబైల్ ఎక్కడైతే బంద్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మొబైల్ బంద్ చేస్తే ఫర్దర్ అయితే కంటిన్యూ అయితే తీస్తాను. ఓకేనా, ఇక్కడికి మనకి ఇక్కడ అంటే ఏ విధంగా స్టెప్స్ అయితే ఈ విధంగా ఇచ్చారో మనకి. సో రెండు వైపులా మనకి ఇక్కడ జాలీలు పెట్టారు, ఎందుకంటే కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టారు, ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కోతులు రాకుండా మెట్లు తక్కువగా ఉన్నాయి, కానీ వెట్టికల్కి పెట్టారు కదా మెట్లు. సో దీనివల్ల అలసిపోతున్నాం. మెట్లు వెట్టికల్గా పెట్టడం వల్ల అనుకున్నా. సో ఆల్మోస్ట్ టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. సో మొబైల్ అనేది అయితే బంద్ చేద్దాం, బాగోదు. టెంపుల్లోని మొబైల్ అయితే నాట్ అలౌడ్ కదా.